మన వైఫల్యాలని అవతల వాళ్ళ మీదకి నెట్టేయడం అనేది ఒక విద్య. ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఈజీగానే అర్థమవుతుంది. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలకట ఇప్పుడు వీళ్ళు ఫలితం చెల్లిస్తున్నారట. పైగా జనం కూడా మూల్యం చెల్లిస్తున్నారట. ఆయన నోటి వెమ్మటి నుంచి ఆ ఆణిముత్యం జాలు వారడం ఆలస్యం, వెంటనే దాన్ని పట్టుకొని కొన్ని స్వాతిముత్యాలు బయలుదేరు. చూసారా, కాంగ్రెస్ తప్పిదమేది. కాంగ్రెస్ ఆనాటి తప్పులకి ఈనాటికి మనం ఫలితం అనుభవిస్తున్నామని జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆ రోజున పెట్రోలు డీజిల్ ధరలు పెంచలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచకుండా దాన్ని ఆయిల్ బాండ్లు కొన్నది, ఇంకోటి చేసిందని ఏదో తీసుకొచ్చి మన ముందు పెడుతున్నారు. 12 ఏళ్ల తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు లేదా అనే ఒక పదం వాడాలనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక ఆ రోజున ధరలు పెంచి ఉండకపోతే మీరు ఎలా అధికారంలోకి వచ్చారు? ధరలు పెంచలేదు అని ఎలా చెప్తారు? ఆ రోజున పెట్రోలు 60 రూపాయలు అయితేనే కదా గగ్గోలెత్తేలాగా ఊరువాడ ఏకమయ్యేటట్లు ఇదేం ప్రభుత్వం, ఇదేం రాజ్యం, అసలు ఏం చేయాలి అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కింది. డాలర్కి రూపాయి మారక విలువ సేమ్ 50 రూపాయలు 60 రూపాయలకి వచ్చేసరికే కదా ఇష్టం ఆ రీతిగా అసలు ఇది దేశ ప్రతిష్ట అడుగంటటమే. ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ట దిగజారిపోతుంది రూపాయి విలువతో పాటు అని ఆ చచ్చిపోయిన అరుణ్ జైట్లీ గారు, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నిజమేనేమో ఇది అనేటట్టు చేశారు. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ హయాంలోని తప్పిదాలే అంటే బహుశా రూట్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. మేధావులు, ఆలోచన పరులు కాస్త నిజమా కాదా అని విశ్లేషించుకునే వాళ్ళు మనకు అవసరం లేదు. రూట్ లెవెల్లో గొర్రెలాగా ఒక గొర్రె ఇటు ఓటు వేస్తే ఈవీఎంల్లో మనం సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాము, మేము చెప్పిన మాటనే వీళ్ళు విన్నారు అని పలికించుకుందామనే. లేకపోతే ఈ రోజున 94 రూపాయలకి ఎక్స్చేంజ్ వాల్యూ పడిపోతే ప్రతి దద్దమ్మ వచ్చి కావాలనే పడేస్తున్నారు. ఇంకా పడుతుంది, ఏం చేతకాంతనం ఉన్నప్పుడు ఇంకా పడుతుంది. దాని వెనక ఒక ప్లాన్ ఉంది, వీడి బొంద ప్లాన్ ఉంది. చెప్పురా, ఏం ప్లాన్ ఉందో చెప్పును. ఈ కామెంట్ ఎవడో పెట్టాడు మొన్న మధ్య మనకి. ఏం ప్లాన్ ఉందో చెప్పు. మనది ఏమన్నా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీనా? ఇండియా ఏమన్నా ఎక్స్పోర్ట్స్ పెంచుతుందా? ఎవడు తీసుకుంటున్నాడు మన దగ్గర నుంచి? ఇప్పుడు ఈ గల్ఫ్ వార్ టైంలో అసలు ఎక్స్పోర్ట్స్ ఎక్కడున్నాయి మనకి? అంటే మినిమం నీకు లేకపోతే అవతలోడికి లేవనుకుంటావా? సెన్స్ అనేది అవతలోడికి కూడా లేదనుకుంటారా? ఎవరికి ఆలోచన అంటే ఓడిపోతే అవతలోడికి ఓడిపోయించబడితే ఏమేమల ద్వారా అవతలోడు ఇతగాళ్ళు ఏమి చేస్తున్నా కూడా అవన్నీ నిజము, సక్సెస్ అని చప్పట్లు కొట్టాలా? 94 రూపాయలకి మార్కపు విలువ పడిపోతే పెట్రోల్ ఏమో 100 రూపాయలు ఎప్పుడో దాటిపోతే ఇంకా మీరు రేట్లు పెంచలేదు అని మాట్లాడతారా? రేట్లు పెంచలేదా? ఎక్కడ 62 రూపాయలు, ఎక్కడ 105 రూపాయలు? రేట్లు పెంచలేదా? 40 రూపాయలు పెంచారు, పెరగలేదా? 12 ఏళ్లలో మీరు పెంచింది కాదా? ఈ పాపం మీది కాదా? రిజర్వులు పెట్టుకోవడం తెలియదు, మళ్ళీనేమో ఈ దేశం కోసం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. మూలధన వసతులు, మూలధన వ్యయాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రతి బడ్జెట్లో 100 లక్షల కోట్లు ఏమైనాయి? ఇంత పెద్ద దేశంలో 3 రిజర్వుల ఉండేది మనకి, గ్యాస్ రిజర్వులు పెట్టడానికి ప్లాంట్లు. ఇప్పుడు ఇంకొక 2 తయారవుతున్నాయి మెల్లగా. అంటే ఈ మాత్రం కూడా లేదు కాంగ్రెస్లో అంటారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదు. ఏదో మీరు సినిమాల్లో చూపించేస్తే నిజమే అనుకుంటామా? డిమానిటైజేషన్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే ఖచ్చితంగా. పైగా దాని వెనక ఏదో పెద్ద పాకిస్తాన్ వాళ్ళతో వీళ్ళు పెట్టేసుకున్నట్ట ఆయుధాలు అమ్ముతారట. మళ్ళీ వాళ్ళ కొనుక్కోవాలంటే అమెరికాల దగ్గర కొనుక్కోలేరు, నాటుతో పక్కల నేపాల్ నుంచి తెచ్చుకోలేరు. అంటే సినిమాల్లో ఏది చూపిస్తే అది నిజమని నమ్మేస్తామా? మీ వైఫల్యాలకి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవస్తేరట ఢిల్లీ పీఠం కూడా దగ్గర అవుతుందట. ఢిల్లీ పీఠంలో అంటే ఏంటి? ఇక జనాల ఓట్లతో సంబంధం లేదనమాట, డబ్బులు తీసేసుకొని వేస్తున్నారన్నమాట. ఇప్పుడు కూడా వేస్తున్నారు. మరి ఈవీఎంల ద్వారా వేయించేస్తున్నారా? 62 రూపాయలు, 107 రూపాయలు, 108 రూపాయలు గ్యాస్ సిలిండర్. అంతకుముందు సబ్సిడీ 600 ఉంటే కనీసం 200 పడేది, 200 వెనక్కి వచ్చేది. ఇప్పుడు ముష్టి వేస్తున్నట్టు 40 రూపాయలు, 30 రూపాయలు ఎప్పటికో వేయటం, దీన్ని భజనగా చేయటం. వాడెవడో ఒకడు మనం మాట్లాడుతున్నాడు, మోడీ గారు ఉండబట్టే 2 రూపాయలు పెరిగిందట, లేకపోతే 50 రూపాయలు పెరిగేదట పెట్రోల్. ఎలా పెరుగుతుంది?
వాడికి ఏమి తెలుసని మాట్లాడతాడు ఈ భజనగాళ్ళందరూ. ఇలాంటి వాళ్ళని ఆకులు అలమలు తిని బతకమనాలి వచ్చే రోజుల్లో. ఆయన పేరు చెప్పుకొని నువ్వు ఆకులు అలమలు తినివేసేసాను. మన పాలకులు మనల్ని డ్యాన్సులు ఏమల్లా మద్దతు ఇవ్వమన్నారు అంతే. ఆ మద్దతు ఇవ్వండి, అంతేగాని వాళ్ళ నోట్లోంచి మాట వచ్చి రాగానే ఆహా ఓహో అనుకుంటూ డ్యాన్సులేంది. మన గ్యాస్ సిలిండర్లు రోజుకి ఎన్ని అవసరం అవుతాయి, గ్యాస్ ఎంత, ఎల్పిజి అవసరం అవుతుంది, మనకు వస్తున్న షిప్పుల్లో ఎంత ఉన్నది, నిన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టి అది చూసిన తర్వాత కూడా మన దౌర్భాగ్యం గురించి ఆలోచించకుండా దిగుమతుల మీదే ఆధారపడిన దేశం అని దేబరిస్తూ ఇప్పటికి కూడా ఈ విషయం ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ 2025లోనే సూచనప్రాయంగా తెలిసింది. గ్యాస్ కనుక హర్మూజ్ జలసంధి మూసేస్తే ఏం చేయాలి ప్రపంచం అని. అప్పుడు తెలుగులో కూడా స్టోరీలు రాస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏది పాకిస్తాన్కి ఒక ఏజెంట్ని పంపించి అక్కడ పాలకుల్లో మన వాళ్ళని పెట్టగలిగేంత స్థాయి, ధైర్యము, సాహసం, చాకచక్యం, నేర్పు, నైర్పరితనం అన్నీ ఉన్నాయని చెప్పుకుంటామే. వాళ్ళు ఇది ఎందుకు ఆలోచించలేకపోయారు మరి? కాంగ్రెస్సే కదా, కాంగ్రెస్సే కట్టకుండా అడ్డం పడింది 12 ఏళ్ళ నుంచి స్టాక్ పెట్టుకోవడానికి లేకుండా. క్రూడ్ ఆయిల్ 65 రూపాయలు ఉన్నప్పుడు బ్యారెల్కి మనము దిగుమతి చేసుకోకుండా ఎందుకున్నాము? రోజువారీ అవసరాలకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నాము? యుద్ధం వస్తుందని కనీసం జనవరి నుంచి అనుకుంటున్నారు కదా, ఎందుకు డంప్ చేసుకోలేకపోయాము? రష్యా నుంచే కొంటున్నాం కదా కావాల్సినంత, ఎందుకు డంప్ చేయకపోయాం? ఇవెవ్వరే ఆడకూడదు. అడిగితే జాతి ద్రోహులు, దేశద్రోహులు. కాంగ్రెస్ చేసిందా? అంతేముంటుంది రాజకీయం. కాంగ్రెసే చేసింది. యుద్ధం చేయమని కూడా కాంగ్రెసే చెప్పింది. ఫిబ్రవరి 27వ తారీఖు ఇజ్రాయెల్ వెళ్ళి కౌగిలించుకొని రమ్మని కూడా కాంగ్రెసే చెప్పింది. కాంగ్రెస్ మా మీద ఆరోపణలు చేస్తుంది, యుద్ధం చాటును నా మీద ఆరోపణలు చేస్తుంది అంటే ఎందుకు చేయరండి మరి? ఈ రోజున ఇజ్రాయెల్ చేస్తుంది, అమెరికా చేస్తుంది, ఇరాన్ మీద యుద్ధము బలవుతుంది మనలాంటి దేశాలు. మరి ఎవరిని, పాలకులను కాబట్టి ఎవరిని నిందించాలి? కరోనా వస్తుంది పెద్ద సునామీలాగా, మనమేమో నిప్పుకోళ్ళలాగా ఎడారిలోలాగా ఇసుకలో తలదాచుకుంటున్నామని అప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నారు లాక్డౌన్కి ముందు. తీయండి పాత బయటలు మీకు కనిపిస్తాయి యూట్యూబ్లో. అతన్ని ఎగతాళి చేశారు. నిజం మాట్లాడేవాడు ఎప్పుడు ఎగతాళికే గురవు. యథార్థవాది, లోక విరోధి అని ఊరకనలేదన్నమాట. తప్పేముంది? ఇప్పుడు ఓడిపోయిన వాడి మాటకి విలువ ఉండదా? ఓడించబడ్డవాడిని ఈవీఎం చేత ఓడించబడ్డవాడి మాటలకు విలువ ఉండదా? మాట్లాడితే ఆడేవాడు జార్జ్ సోరెస్ గాడు వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తున్నాడు, ఇక్కడ ఎన్నికల్లో ఓటమి చెందించడానికి అదంటారు ఇదంటారు. ఇక్కడ కళ్ళ ముందు గ్యాస్ కష్టాలు, వీటిని తీర్చే మార్గం మీ దగ్గర ఉందా? సరే ఇండక్షన్ కుక్కర్లు కొనుక్కోండి అని సలహాలు ఇస్తున్నారు కదా, మీకే ఇంకొక ఆఫర్ ఇస్తున్నాం. నెలకి 50 రూపాయలు కట్ చేసుకోండి, ఒక ఇండక్షన్ కుక్కర్ అందరికీ సరఫరా చేయండి, మీ కంపెనీలతో టైఅప్లు పెట్టేసేసుకోండి. ఇస్తారా? ఆలోచనలు రావు, అవి రావు. కట్టెల పొయ్యిలకి మేము అనుమతి ఇచ్చేసాము, ఎంజాయ్ చేయండి అంటారనమాట. ఢిల్లీ వాసులారా, కాలుష్యం లేదు, ఏమీ లేదు, కాలుష్యం మీద చర్చ జరగాలి అని రాహుల్ గాంధీ లాస్ట్ వింటర్ సెషన్స్లో అడిగితే ఓకే మీరు మంచి ఇది అడిగారు, మేము కూడా ఓకే అని చెప్పేసి కిరణ్ రిజిజు గారు దాన్ని వదిలిపెట్టి పారిపోయారు ఆ సెషన్కి. ఈ సెషన్కి దాన్ని ఊసలేదు. మళ్ళీ అదేదో పనికిమాలిన సినిమాలో పనికిమాలిన పాట మీద మాత్రం పార్లమెంట్లో చర్చ. ఇలా ఉంటాయి మన పనులు. మళ్ళీ మన వైఫల్యాలకి అవతలోడి మీద, ఏది 12 ఏళ్ల క్రితం ఓడిపోయిన పార్టీ మీద పడి ఆడవచ్చు. సుఖంగా ఉండండి ఇలా.